కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని పంచారామాలలో ఒకటైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్రాక్షారామంలోని శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామివారిని దర్శనానికి తెల్లవారుజాము నుండి భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. అష్టాదశ శక్తి పీఠాలలో 12వ శక్తి పీఠంగా ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయం ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయానికి సంబంధించి మరిన్ని విషయాలు ద్రాక్షారామం నుండి మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. ఓవర్ టు యు వెంకట్. పురస్కరించుకుని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనం పంచారామాల్లో ఒకటైన ద్రాక్షారామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని విషయాలు ఆలయ పండితులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, చెప్పండి, ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి భక్తుల కోసం వివరించండి. ఓం నమస్తే. నా పేరు సాంబశివ గురుస్వామి, శ్రీ రాజరాజేశ్వరిపేటం, ద్రాక్షారమ్మ. ఈ క్షేత్రం యొక్క ప్రస్తావన తీసుకునేటట్టయితే యుగాలకు పూర్వమే ఈ క్షేత్రం ఉంది. ఎందుకంటే దక్షుడు యజ్ఞం చేసి ప్రదేశంగా ఇది పేర్కొనబడుతుంది. అంటే సతీదేవి, అంటే పార్వతీదేవి కన్నా ముందు జన్మలో సతీదేవిగా ఇక్కడ ఆవిడ ఆహుతైన ప్రదేశం. ఆ తర్వాత దక్షుడు ఇక్కడ యజ్ఞం చేసిన ప్రదేశం కూడా. అటువంటి ప్రదేశంలో ఇక్కడ మీరు ఏది కార్యక్రమం చేసినైతే 1,000,000 రెట్లు ఫలితం ఉంటుంది. ఈ క్షేత్రం యొక్క విశిష్టత అది కాకుండా కార్తీక మాసంలో చేయటం వల్ల ఇంకా విశిష్టమైన ఫలితం ఉంటుంది. ఇక్కడ చేసిన యజ్ఞం అనుకోండి, దానం అనుకోండి, జపం అనుకోండి, లేదా తపం అనుకోండి, పూజ అనుకోండి, ఏది చేసినా సరే అనేక రెట్లు ఫలితం ఇస్తుందని భీమఖండంలో దీని పూర్తి వివరణగా కూడా ఉంది. ఈ క్షేత్రం చుట్టూ కూడా 168 శివాలయాలు ఉన్నాయి. దాంట్లో 108 శివాలయాలు నక్షత్ర పాదాలకు సంబంధించినవి, 8 శివాలయాలు రాశులకు సంబంధించిన శివాలయాలు కూడా ఉన్నాయి. అలాగే స్వామివారికి అనుబంధంగా ద్వాదశ క్షేత్రాలు ఉన్నాయి. ఇక్కడ 12 శివలింగాలు ఉన్నాయి. అలాగే అమ్మవారికి అనుబంధంగా 8 మంది అమ్మవార్లు ఉన్నారు. ఈ క్షేత్రాన్ని సందర్శించాలంటే ముందుగా ద్వాదశ క్షేత్రాలు సందర్శించిన తర్వాత 8 మంది అమ్మవార్లు దర్శించిన తర్వాత భీమేశ్వరుడి మాణిక్యాంబను దర్శించాలి. అది దీని యొక్క విశిష్టత. ఈ విధంగా ప్రపంచంలో ఇక్కడ ఏ దేవాలయం ఉండదు. ఇక్కడ ఉన్న గోదావరి అంటే అనేక తీర్థాల్లో సప్త గోదావరికి మించిన తీర్థం లేదని శ్రీనాథుడు భీమఖండంలో కూడా ఉదహరించాడు. అటువంటి సప్త గోదావరిలో స్నానం ఆచరించి శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వరుని సందర్శించినట్లయితే విశేష ఫలితం వస్తుంది. హరహర మహాదేవ్. ఇక్కడ అదేవిధంగా ఈ ఆలయాన్ని సంబంధించి పురాణాల్లో కూడా అష్టాదశ శక్తిపీఠాల్లో 12వ శక్తిపీఠంగా చెప్తున్నారు. దాని గురించి చెప్పండి. ఇప్పుడు ఇక్కడ అమ్మవారు సతీదేవి యోగాగ్నిలో ఆహుతయిన తర్వాత ఆవిడ సూక్ష్మదేహాన్ని తీసుకుని పరమేశ్వరుడు తాండవం చేస్తుంటే సుదర్శన చక్రాన్ని ఉపయోగించి విష్ణువు అనేక ఖండాలుగా ఖండించినట్లుగా మనకు పురాణ కథనం. అటువంటి ఈ భాగాలు పడ్డమైన భాగాల్లో దక్షారామ క్షేత్రంలో ఒక భాగం పడినట్లుగా ఇక్కడ పురాణ కథనం. కానీ అది కాకుండా అసలు యజ్ఞం జరిగిన ప్రదేశం ఇది. అసలు యజ్ఞం దక్షయజ్ఞం జరిగిన ప్రదేశం ఉంది. అమ్మవారు ఆహుతైన ప్రదేశం ఉంది. దానికంటే విశిష్టమైన ఫలితం. ఇది 12వ శక్తిపీఠంగా చెప్పబడుతుంది. పంచారామాల్లో ఒకటిగా చెప్పబడుతుంది. త్రిలింగాల్లో ఒకటి కూడా చెప్పబడుతుంది. అలాగే అంబికాత్రయంలో కూడా చెప్పబడుతుంది. అంటే అంబికాత్రయం అంటే జ్ఞానప్రసూనాంబ, శ్రీశైలం భ్రమరాంబ, ఇక్కడ మాణిక్యాంబ కలిపి అంబికాత్రయం అంటారు. అటువంటి దాంట్లో కూడా ఇది విశిష్టత ఉంది. ఇటువంటి నక్షత్రపాద సేవల గురించి ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ క్షేత్రంతో సమాన సరిదోగ చెప్పడం నేను చెప్పడం ఏంటి, అమ్మవారు చెప్పింది. అమ్మవారు చెప్పడం ఎప్పుడు చెప్పిందంటే వ్యాసుడిని ఇక్కడ ఉత్తర కాశీని దక్షిణ కాశీకి పంపించేటప్పుడు ఆవిడ చెప్పింది దీనికంటా విశిష్టమైన క్షేత్రం ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళాను. అందుకనే వ్యాసుడు ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఇక్కడ వ్యాస కాశీ అని కూడా దీన్ని చెప్పబడుతుంది. దక్షిణ కాశీ అని చెప్పబడుతుంది, వ్యాస కాశీ అని కూడా చెప్పబడుతుంది. అది అలాగే మళ్ళీ అసలు శివదీక్ష అన్నది ప్రారంభం ఇక్కడే జరిగింది. మొట్టమొదటిసారిగా దక్షయజ్ఞంలో చక్రాన్ని పోగొట్టుకున్న తర్వాత విష్ణువు ఇక్కడ శివగంగ, అది ఆ శివగంగలో స్నానం ఆచరించి ఇక్కడ అశ్వద్ధ చెట్లో ఉన్న శివలింగానికి 40 రోజులు అర్చన చేసినట్టుగా పురాణ కథనం ఉంది. దక్షయజ్ఞం జరిగిన తర్వాత అది మొదటిసారిగా. అలాగే గణపతి శివదీక్ష స్వీకరించి ఇక్కడికి ఉన్నది. తర్వాత హిమవంతుడు పార్వతీదేవిని తన కూతుర్ని పరమేశ్వరికి ఇచ్చి అల్లుడిగా తను అవ్వాలనేసి హైమవతి తీర్థంలో స్నాపం ఆచరించినట్టుగా కూడా ఉంది. అలాగే పార్వతీదేవి పరమేశ్వరుని పతిగా పొందడానికి ఘంటాంబిక అంటే మీకు దక్షగుండం దగ్గర స్థాపం ఆచరించినట్టుగా ఉంది. ఇది ఇక్కడ విశిష్టత.
దక్షుడు యజ్ఞం చేస్తున్న ప్రాంతం కావడం, అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ఇక్కడ స్వామివారికి మొక్కుకున్న ఒక పూజ కానీ, అదేవిధంగా ఒక పువ్వు కానీ, అదేవిధంగా ఒక దీపం కానీ ఏదైనా పెట్టిన ఒక తను కోరుకున్న కోరికలు నెరవేర్చే స్వామిగా ఇక్కడ భీమేశ్వర స్వామిని కొలుస్తారని, కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ఈ పూజలు చేయడం వల్ల సత్ఫలితాలు వస్తాయని కూడా ఇక్కడ వేద పండితులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రమేష్తో వెంకట్, విఆర్కే న్యూస్, ద్రాక్షారామం నుండి.